ఈ వీడియోని పూర్తిగా చూడండి. తోటకూరని చూస్తున్నారు కదా, ఎంత లేతగా తోటకూర కాడలు ఎంత బాగున్నాయో. తోటకూర తినడం మూలంగా లాభాలు ఏంటో మనకు తెలుసు కదా. కంటి చూపుని పెంచుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీరుస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. తోటకూరని చూస్తుంటేనే మనకి ఏదో ఒక కూర చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. చాలా ఫ్రెష్గా భలే ఉంది కదా. మనం ఇప్పుడు తోటకూరతో చేసుకుందాం. తోటకూరని వండుకునేటప్పుడు ఫస్ట్ తోటకూరని శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగో ఆ వాటర్లో నేను సాల్ట్ వేసానండి. ఉప్పు నీటితో మనం బాగా కడుక్కోవాలి. చాదిస్తాం అనుకోవద్దు, కాకపోతే ఎంత బాగా కడుక్కుంటే అంత మంచిది. మనం తోటకూర తింటే ఎంత ఆరోగ్యమో, అలాగే సరిగ్గా కడగకుండా వండుకున్నా అంత మరీ రోగాలు వస్తాయి. అందుకే బాగా కడుక్కోవాలండి. ఆ విధంగా కడిగేసుకున్న తర్వాత కాడల్ని తీసేసుకొని ఈ విధంగా నేను మొత్తం అంతా కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారా, లేత కాడలు కదా. ఈ లేత కాడల్ని అంత కాడలు ఆకులు అవన్నీ కట్ చేసేసుకుని నేను తోటకూర పులుసు చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది ఏంటంటే వెయిట్ లాస్ కూడా ఇది బాగా పనికొస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కోసేసేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలో వేసేస్తున్నాను. కట్ చేసేసిందంతా ఈ గిన్నెలోకి ఈ విధంగా నేను తీసుకున్నాను. వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మనం చపాతీలు కానీ రైస్ కానీ తీసుకున్నప్పుడు ఈ పులుసు చేసుకుంటాం కదా, కూర ఎక్కువ తింటే మనకు మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర పులుసు అందులో చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని మనం ఎక్కువ తినగలం. ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి, ఎందుకంటే పులుపు బాగుంటుంది. మనం సౌత్ సైడ్ వాళ్ళం కాబట్టి కొంచెం మన నోరు ఏంటంటే కొంచెం పులుపుని కోరుకుంటుంది, అందుకని చింతపండు తింటే కనుక చింతపండు వేసుకోండి, లేకపోతే ఆమ్చూరు కూడా వేసుకోవచ్చు. ఇగోండి టమాటో 2 టమాటోస్ అండ్ 1 ఆనియన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నాను నేను. ఇలాగ ఉడుకుతుంది కదండి, నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకున్నాను కదా. సగం ఉడికిన తర్వాత మనం దీంట్లో టమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ మిర్చి ఇవన్నీ వేసేయాలి. ఒకవేళ మీ దగ్గర కుక్కర్ ఉందనుకోండి, అన్నీ కలిపి కుక్కర్లో వేసేసుకుని, అంటే పసుపు కొంచెం కారం వేసేసుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు మీరు కుక్కర్లో 4 విజిల్స్ వరకు ఉడికించుకోండి. కానీ నేను గిన్నెలోనే వండుకుంటున్నాను, ఎందుకంటే గిన్నెలో బాగుంటుంది. అవి వేసేసిన తర్వాత ఇదిగోండి పసుపు 1 స్పూన్ వేయండి. ఈ విధంగా మనం పసుపు ఖచ్చితంగా వేయాలి. ప్రతి కూరలోని మనకి యాంటీబయాటిక్ కింద పనికొస్తుంది కదా. మనం కూర మాత్రం చక్కగా కడుక్కోవాలండి, నీట్గా కడుక్కొని. ఇదిగో ఈ విధంగా ఉడుకుతుంది, చూస్తున్నారా. అసలు అందులోనూ తోటకూర లేతది కదండి, తొందరగానే ఉడికిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం తినేవాళ్ళు కారం వేసుకోండి, వద్దు అని అనుకున్న వాళ్ళు కారం వేసుకోకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి. ఇప్పుడు ఇదిగోండి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి ఉడికిపోయింది, చక్కగా ఉడికింది, మెత్తగా ఉడికిపోయింది. చూసుకుంటున్నాం మనం ఉడికిందా లేదా అని. అదే కుక్కర్లో పెట్టారనుకోండి 4 విజిల్స్లో మీకు అయిపోతుంది. మేము ఈ విధంగా చేసుకున్నాము. టమాటో పీసెస్ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిపోయింది. లాస్ట్ని మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకోండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని మళ్ళీ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కూర దించేస్తున్నాము. దించేసిన తర్వాత మనం పప్పు గుత్తు, ఇది చూసారా, పప్పు గుత్తు అమ్మ వండింది అందుకని అక్కడ పప్పు గుత్తుతోనే చక్కగా పప్పు అంతా మెలిపేస్తుంది, అంటే బాగా చక్కగా ఉడికిపోయేటట్టు మెత్తగా స్మాష్ చేస్తుంది, మెత్తగా చేసేస్తారు. అమ్మాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పప్పు గుత్తు
ఇంకొకటి మజ్జిగ కవ్వం. మజ్జిగ కవ్వంతోనే చేస్తుంది అమ్మ. ఎందుకంటే మజ్జిగ కవ్వంతో చేస్తే చలవంట మా అమ్మమ్మ చెప్పుద్ది. అలాగే అమ్మ కూడా అలాగే ఫాలో అవుతుంది. ఇదిగోండి తాలింపులకి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, మెంతులు తీసుకున్నాము. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకున్నాము, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేపుదామండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు కొంచెం ఏగుతాకి టైం పడుతుంది. అందుకని ఫస్ట్ వెల్లుల్లిపాయలు తీసుకుందాం. ఈ పులుసులో అసలు ఇంపార్టెంట్ ఏంటంటే తాలింపు ఎంత బాగా చేసుకుంటే పులుసు టేస్ట్ అంత బాగా మారిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసేసుకుందాం. వరుసగా వేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. లాస్ట్ని మనం కరివేపాకు వేసుకుందాం. మీకు తెలుసు కదా ఆ ఫ్లేవరే వేరని. ఇప్పుడు అసలు పులుసులో ఈ తాలింపుల్ని వేసేసుకుంటే ఆ మజాయే వేరు. ఇదిగోండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా కలుపుకున్న తోటకూర ఉంది కదండి, ఆ తోటకూరని ఈ విధంగా దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా తోటకూర పులుసుని ఏ విధంగా చేసుకోవాలో. ఇది మనం చపాతీల్లో తినచ్చు, అన్నంలో తినచ్చు. ఇది వెయిట్ లాస్, మనం డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది బ్రౌన్ రైస్ తింటారు కదా, ఏవి తిన్నా టేస్టీగా ఉండవు. ఇలా వండుకు బ్రౌన్ రైస్లో తింటే అసలు సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ నాకెలా తెలుసు అని అంటే నేను బ్రౌన్ రైసే తింటానండి. ఎందుకంటే నేను కూడా డైట్లో ఉన్నాను కాబట్టి బ్రౌన్ రైస్లో ఈ విధంగా తింటాను. మనకి ఏంటంటే కొంచెం కూర ఇలా వేసుకుంటే బ్రౌన్ రైస్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇదిగో రెడీ అయిపోయింది తోటకూర పులుసు. మీరు కూడా ఈ విధంగా 5 మినిట్స్లో అయిపోయే తోటకూర పులుసుని చేసుకోండి. ఇది అన్నంలో మామూలు రైస్లో అనుకోండి ఇంత వేసుకున్నా చక్కగా కలిసిపోతుంది. మనకి ముద్ద తినాలని ఇంకా ఇంట్రెస్ట్గా తినేస్తాం. ఒక ముద్ద కాదు 4 ముద్దలు ఎక్స్ట్రా తింటాం. చూసారా అసలు ఎంత బాగుందో, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, సూపర్గా ఉందండి. ఈ వంట మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.